అలానే శేషరావు ఢిల్లీ పార్లమెంట్ వైపు చూస్తుంటే మన అసెంబ్లీల మాదిరిగానే అది కూడా తయారవుతుందా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కారణం ఏంటంటే గత 4 రోజుల నుంచి పార్లమెంట్ సజావుగా జరగట్లేదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో అక్కడ ఉన్నారు, ప్రధానిగా ఉన్నారు. ఆయన్ని రాజ్యసభ నుంచి మీరు వెళ్ళిపోండి, లోక్సభకు రావద్దు, ఇక్కడ అనుకూలమైన పరిస్థితులు లేవు, ఏదో జరగరానిది ఏదో జరగబోతుంది, జరగరానిది ఏదో చేయడానికి విపక్ష మహిళా ఎంపీలు సిద్ధమయ్యారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని స్పీకర్ స్థానంలో ఉన్నట్టు ఓంప్రకాష్ బిర్లా గారు ఇచ్చారు, ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి రాజ్యసభ నుంచి వెళ్ళిపోయారు, లోక్సభకు రాకుండా. ఆ విధమైనటువంటి సమాచారం మీరు ఎందుకు ఇచ్చారని చెప్పేసి ఓంప్రకాష్ బిర్లా గారిని నిలదీస్తున్నారు మహిళా ఎంపీలు. నరేంద్ర మోడీ గారు ప్రధాన సీట్లో లేనప్పుడు కొంతమంది విపక్ష మహిళా ఎంపీలు అక్కడికి వచ్చి ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేసినటువంటి సీన్ను చూసిన తర్వాత ఏదో జరగబోతుంది అనేటువంటి అనుమానాన్ని స్పీకర్ వ్యక్తం చేశారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే విపక్షాలు గందరగోళంగా సభని చేస్తూ ఉన్నారు. మరొకటి ఏంటంటే చైనా భారత్ మధ్య ఏం జరిగింది యుద్ధ సమయంలో, గాల్వాన్లో కానీ లేదా ఇతర సరిహద్దు ప్రాంతంలో అనే దాని మీద ఆర్మీ చీఫ్ ఒక పుస్తకాన్ని రాశారు, నరవణే. ఆయన రాసినటువంటి పుస్తకంలో అంశాలని రాహుల్ గాంధీ గారు లోక్సభలో వినిపించే ప్రయత్నం చేశారు. దానికి ససేమిరా స్పీకర్ ఒప్పుకోలేదు. రాహుల్ గాంధీకి మద్దతుగా విపక్ష ఎంపీలు నిలిచారు. ఆ సందర్భంగా 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇవన్నీ కూడా అంశాలు. అలాగే అమెరికా భారతదేశం మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ ట్రేడ్ డీల్ వెనుక ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయి, అదానీ మీద కేసు ఉన్నాయి అనేది విపక్షాలు చేస్తున్నట్టు ఆరోపణ. వీటన్నిటి మీద చర్చ పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న క్రమంలో సభను సజావుగా జరగనివ్వకుండా స్టాల్ చేసేస్తుంది విపక్షాలు. అందుకే ఇప్పుడు విపక్షాలన్నీ కలిపి అవిశ్వాస తీర్మానం పెట్టాలి ఓంప్రకాష్ బిర్లా మీద, స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చేశారు. సో ఆ నోటీస్ని యాక్సెప్ట్ చేస్తే కనుక, యాక్సెప్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా, అప్పుడు ఈ అన్ని అంశాల మీద చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. టోటల్గా లోక్సభ పరిస్థితిని కనుక చూస్తే మన అసెంబ్లీలు ఏ విధంగా జరుగుతున్నాయో అదే తరహాలో ఇంచుమించు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. మరి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి చర్చ ఎప్పుడు వస్తుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.